హలో ఎవ్రీవాన్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అయితే అక్కడ వ్లాగ్ ఏం తీయలేదు, కాకపోతే చాలా మెమరీస్ అనేటివి నా ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఇంకా ఊరికే అలా ఉంచామనుకోండి, ఎప్పుడో ఒకసారి డిలీట్ అయిపోతాయి. ఇంకా వాటిని మంచిగా ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసామనుకోండి, ఎప్పటికైనా చూడొచ్చు, ఎప్పటికైనా మెమరీ లాగా ఉంటుందని షేర్ చేస్తున్నాను. అంటే డైలీ ఏమేమి చేసాం అనేది మొత్తం షూట్ చేయలేదు. ఏంటంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా ఫోన్ సైడ్ చూడం కదా, ఇంకా వీడియో తీయాలి అట్లా ఏమి ఉండదు. కాకపోతే కొన్ని నాకు మెమరీస్గా ఉంటాయని క్యాప్చర్ చేసిన. ఇంకా వాటన్నిటిని ఒక వీడియో రూపంలో చేసి షేర్ చేస్తున్నాను. ఇంకా మంచిర్యాలకైతే బయలుదేరినాము, వచ్చినాము. ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఏమేమి చేసాము అనేది అన్నిటినీ మీతో షేర్ చేస్తాను. ఏంటంటే డైలీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేసాం అనేది. కాకపోతే చెప్పినా కదా, ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నామంటే ఇంకా ముగ్గురు అక్క చెల్లెలం కలిసామనుకోండి, ఇంకా ఎట్లా ఉంటుంది ముచ్చట్లు అట్లా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అందుకోసమే అసలు ఫోన్లో వీడియో తీయాలి, ఫోన్ చూడాలనే ఇంట్రెస్ట్ లేకుండేది. కాకపోతే కొన్ని క్యాప్చర్ చేసినాను, ఇంకా అవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చి రాగానే ఇంకా పిల్లలు తిండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే పిల్లలకి చాలా హ్యాపీ. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ చాలా తినవచ్చు, ఇక్కడ తక్కువ. మేము ఉండే దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుంది. ఇంక ఇది 1 రూపీ ప్యాకెటే, కానీ చాలా టేస్టీగా ఉండే. చిన్నప్పుడు చాలా కొనుక్కొని తినేవాళ్ళము. రేగి పండు పొడి అన్నమాట. రేగి పండ్లను పుల్లగా తీయగా చాలా బాగుంటుంది పౌడరు. ఇంకా పిల్లలు ఎప్పుడు తినలేదంటే ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చాను, చాలా నచ్చింది వాళ్ళకి. ఇంకా డే వచ్చిన రోజు నుంచి వెళ్ళేదాకా డైలీ కంపల్సరీగా తిన్నారు. చూసారా మల్లెపూలు ఎంత తాజాగా ఎంత బాగున్నాయో. ఇక్కడికి వస్తేనే మల్లెపూలుగా అనిపిస్తాయి. ఏంటంటే అమ్మ పూలు వెళ్తుంది, సమ్మర్ సీజన్ కదా, ఇంకా మల్లెపూలు వస్తాయి అన్నమాట. ఇంకా అవే అల్లుతుంది. ఇంటి నిండా మల్లెపూల వాసనతో చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది. ఏంటంటే అమ్మని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అంటే 2 years బ్యాక్ హిప్బాల్ సర్జరీ అయ్యి కూడా ఇక్కడికి వెనక్కి తగ్గకుండా ఎంతో కొంత తన ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకుంటుంది. గ్రేట్ అనిపిస్తుంది నాకు. మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఎంతో కొంత మనం మనీ ఎర్న్ చేసుకోవడం ముఖ్యం కదా. ఇంకా ఆ విషయంలో మేమన్నా ఖాళీగా ఉన్నాం, కానీ అమ్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తనకి హిప్బాల్ సర్జరీ అయినా కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. కొన్ని మన పేరెంట్స్ని చూసే నేర్చుకోవాలి. అది ఇంక ఇది ఈవినింగ్ చెప్పాము కదా, ఇక్కడికి వచ్చామంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుందని. ఇది కేక్ జోన్కి వచ్చాము. ఈ కేక్ జోన్ అనేది మా కర్మానికి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, అంటే దగ్గరే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇంకా పిల్లలే వెళ్ళి తినేసి వస్తారు, అంత దగ్గర ఉంటుంది, డైలీ వెళ్తారు. ఇంకా మేమందరం అయితే వచ్చాము. ఆర్డర్ కూడా చెప్పాము, చికెన్ నూడిల్స్ చెప్పామన్నమాట. 2 చెప్పాము. 4 ఉన్నారు కదా పిల్లలు. ఒకటి 90 రూపీస్ అనుకుంటా. కాకపోతే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్నెస్ ఉంటాయి. ఏవైనా కేక్స్ అయినా, ఎగ్ పఫ్స్ అయినా, నూడిల్స్ అయినా మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి, చాలా అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకోసమే డైలీ తినిపిస్తాము ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీగా. టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఇప్పుడు మనం పఫ్స్ బయట అట్లా తింటే ఎండిపోయినట్టుగా ఎట్లా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. కేక్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కేక్ జోన్ కదా, ఇంకా కేక్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి. ఇంక ఇది నైట్ మా నాన్న మా బాబు ఏంటంటే షటిల్ ఆడుతున్నారు అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. నాన్న మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, చాలాసేపు ఆడింది అనమాట. మంచి మెమొరీగా ఉంటుందని క్యాప్చర్ చేసినాను ఈ మూమెంట్ని. ఇంకా తర్వాత మా పాప మా బాబు చాలాసేపు షటిల్ ఆడారు. మా పాపకి ఇక్కడికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే ఫుల్ ఖుషి, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నైట్ అంతా గేమ్స్ ఆడతారు ఇక్కడ. నైట్ 12 వరకు గేమ్స్ ఆడతారు అనమాట.
ఇంకా ఇది మా బాబును మా చెల్లి వాళ్ళ చిన్న కూతురు అనమాట. ఎక్కువ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది, ఎక్కువ గొడవలు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అనమాట. చాలా అల్లరి చేస్తారు ఇద్దరు. ఏంటంటే ఫోన్ విషయంలో కానీ ఇంకా కూలర్ దగ్గర కూర్చోవడం అలాంటి విషయాలు ఇద్దరికి పోటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మా చెల్లి వాళ్ళ చిన్న కూతురు ఇంతే ఉంటుంది కానీ ఆమె కూడా ఎక్కడ తగ్గది, ఫైట్ చేస్తూనే ఉంటుంది లాస్ట్ మినిట్ దాకా. మాటల్లో అయినా కూడా ఫైటింగ్లో అయినా కూడా ఎక్కడ తగ్గదు అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది వీళ్ళిద్దరిది, అన్న చెల్లెలది. ఇంకా పిల్లలందరూ కోన్ పెట్టుకుంటున్నారు. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి ఉందన్నమాట. ఇంకా వీళ్ళందరూ కోన్ పెట్టుకుంటున్నారు. వీళ్ళందరికీ మా జేషు హెల్ప్ చేస్తున్నాడు అనమాట, ఫిల్ చేయడంలో, అంటే పెట్టడంలో కాదు, ఫింగర్స్కి ఫిల్ చేస్తారు కదా కోన్, అందులో హెల్ప్ చేస్తున్నాడు ఇద్దరు అక్కలకి. ఇంకా నూడిల్స్ తినడం అయిపోయింది, కేక్ తినడం అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్స్ వంత అనమాట. ఇంకా మా కోసం తెప్పించుకున్నాము, పిల్లలేమో సమోసా అట్లా తెచ్చుకున్నారు. మేము ఐస్ క్రీమ్స్ తినాలనిపించింది ఆఫ్టర్నూన్, ఇంకా తీసుకొచ్చుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, నిజం చెప్తున్నా. మేము చాక్లెట్, ఇది కూడా చాక్లెటే కానీ డార్క్ చాక్లెట్ వచ్చింది. ఇంకా అసలు ఏం ఫ్లేవర్ అసలు అర్థం అవ్వట్లేదు, కానీ చాలా అంటే చాలా యమ్మీగా ఉండేది. తర్వాత నెక్స్ట్ డే పిల్లలకి కొనిద్దామని ట్రై చేసి అసలు దొరకలేదు. ఇంకా మేము వెళ్ళే వరకు ఆ ఐస్ క్రీమ్ అయితే అవైలబుల్ లేకుండే. చాలా బాగుండే ఐస్ క్రీమ్. అసలు చాక్లెట్ లోపల బైట్స్ అయితే ఎన్ని గణం ఉన్నాయో, చాలా ఎంజాయ్ చేస్తూ తినేసినాము. పిల్లలైతే సమోసా తినేసినారు. ఇంక ఇది థర్స్డే ఈవినింగ్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాము. మా పెద్ద చెల్లి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళలేదు. మ్యారేజ్ కాకముందు అయితే ప్రతి థర్స్డే అట్లా వెళ్ళే వాళ్ళం టెంపుల్కి. చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. చాలా దూరం ఉంటుంది మా ఇంటి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి టెంపుల్. కాకపోతే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం అప్పుడు ఈవినింగ్. కాకపోతే అప్పుడు టెంపుల్ వేరేలాగా ఉండే, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు టెంపుల్ని. మొత్తం మంచిగా చాలా న్యూ లుక్లో ఉంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. కొత్త కొత్త టెంపుల్స్ కట్టారు. ఇంకా లోపలైతే బాబా విగ్రహం అయితే ఎంత బాగుందో చూడ్డానికి, 2 కళ్ళే సరిపోవట్లేదు, అంత బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా చుట్టూతో కూడా కొత్త కొత్త విగ్రహాలు, అంటే బాబా పడుకునే ఉండేది ఒకటి, అట్లాంటివన్నీ కొత్తగా కట్టినారనమాట. ఇంకా బాబా పల్లకి సేవ జరుగుతుంది ఈవినింగ్ కంపల్సరీ ప్రతి థర్స్డే. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇంక ఇది శివుడిది అనమాట, శివలింగము ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మొక్కుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంక ఇదేంటంటే బిర్యానీ పార్టీ. మా చిన్న చెల్లి బర్త్డే ఏప్రిల్లో ఉందన్నమాట. ఇంకా తన బర్త్డే, తను ఇక్కడ లేదు, కాకపోతే పార్టీ ఎందుకు మిస్ చేస్తామో ఆ పార్టీ అడిగినాము అన్నమాట. ఇంకా తనైతే అందరికీ బిర్యానీ తెప్పించింది. అందరికీ అంటే నేను, పిల్లలు మాత్రమే తింటాము. మా చిన్న చెల్లి, మా పెద్ద చెల్లి ఇద్దరు తినరు థర్స్డే, ఫాస్టింగ్ వాళ్ళకి. ఇంకా మేము అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము. బిర్యానీ అయితే ఆసమ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసినారు అనమాట. ఇంకా బిర్యానీ అంటే ఎవరండి ఇష్టం లేకుండా ఉంటారు. చాలా బాగుండే. అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ మార్నింగ్ రొటీన్ ఇట్లానే ఉంటుంది. మేము మార్నింగ్ లేచేసరికి ఒక సైడ్ అమ్మ వెజిటేబుల్స్ కట్ చేస్తూ, ఒక సైడ్ నాన్న హెల్ప్ చేస్తూ
భలే మస్తు అనిపిస్తుంది. ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేసుకుంటూ వంట అంతా కంప్లీట్ చేసుకుంటారు. డైలీ మార్నింగ్ ఇట్లానే ఉంటుంది. ఎంత ఫీల్ అనిపిస్తుందో చాలా చూసి నేర్చుకోవాలన్నమాట. ఒక సైడ్ అమ్మ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది, ఒక సైడ్ నాన్న హెల్ప్ చేస్తుంటాడు, ఒక సైడ్ ఏమో ఓల్డ్ సాంగ్స్ పెట్టి ఆ పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వంట చేస్తారు. హ్యాపీ లైఫ్ అంటే ఇదేనేమో. అంటే ఏది ఎందుకు అవసరం లేదు, హ్యాపీ లైఫ్ అంటే ఇదే అని అనిపించింది. అందుకోసమే ఈ ఇంకా ఇది ఈవినింగ్ వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం మబ్బులు వచ్చేసినాయి. అందుకోసమే పైకి వెళ్ళి మంచిగా వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకున్నాము. పిల్లలందరూ పైనకి వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడము, డ్యాన్సులు చేయడము, గోల ఉండే మస్తు ఎంజాయ్ చేసినాము. ఒక 2 hours దాకా, నైట్ అయ్యేదాకా మంచిగా అనిపించింది వెదర్. నైట్ అంటే 10 o'clock కాదు, ఇది మిడ్ నైట్ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టైమింగ్స్ ఏంటనుకున్నారు, 12 to 12, నైట్ 1కి అట్లా 12కి అట్లా పడుకుంటారు, మార్నింగ్ 12కి అట్లా లేస్తారు. ఇంకా అట్లా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇంకా నాన్న ఈతపళ్ళు తీసుకొచ్చిండు, ఖచ్చితంగా తీసుకొస్తాడు ఈతపళ్ళు చూసేది కూడా ఇక్కడే ఎక్కువగా. ఇంకా మేము అట్లా ఎక్కువ కొనుక్కోము, కాకపోతే నాన్న అయితే డైలీ తెస్తాడు. ఇంకా బోర్ కొట్టేసి ఏం చేయాలో తెలియక మేకప్ అట్లా చేసుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ టైం మేకప్ వేసుకోవడం ఎట్లుంటుంది అనేది చూస్తున్నా. మా చిన్న చెల్లి వేస్తుంది అనమాట, నాకు మేకప్ ఎట్లుంటుంది అనేది, మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవద్దా అనేది నా మీద ప్రయోగం చేస్తుంది. కాకపోతే చాలా మంచిగా వేసింది తెలుసా, నాకైతే భలే అనిపించింది. అంటే ప్రొఫెషనల్స్ ఎట్లా వేస్తారో అట్లనే వేసింది. తన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా సో ట్రై చేసింది నా మీద, మంచిగా అనిపించింది నాకు, అంటే మేకప్ వేసినట్టుగా. ఇంకా నైట్ 10 o'clock అవుతుంది. ఇప్పుడు పిల్లలందరూ గేమ్ ఆడుతున్నారు. ఏం గేమ్ అంటే చాయ్ పత్తా గేమ్ అంట. చాలా ఫన్ ఉండే, మేము కూడా చిన్నప్పుడు ఆడినాం. ఏంటంటే 4 డబ్బాలు గీస్తారు, మిడిల్లో 4 రాళ్ళు అట్లా పెడతారు. ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క పర్సన్ నిల్చోవాలి, ఇంకొక పర్సన్ ఏంటది లైన్ నుంచి నడుచుకుంటూ మిగతా వాళ్ళ రాళ్ళు తీసుకోకుండా మనం చూడాలన్నమాట. వాళ్ళేమో రాళ్ళు తీసుకోవాలి కంపల్సరిగా. అట్లా చాలా ఫన్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డబ్బా నుంచి ఇంకొక డబ్బాకి వెళ్ళేటప్పుడు అవుట్ కాకుండా చూడాలి. ఇట్లా ఆ రాళ్ళు తీసుకునేటప్పుడు ఎవరైతే అవుట్ అవుతారో మళ్ళీ వాళ్ళు ఆడాలి. అట్లా చాలా ఫన్ ఉంటుంది. మేము కూడా చిన్నప్పుడు చాలా ఆడినాం ఇది. తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా మేము వెళ్ళే రోజు అనమాట ఇది. వెళ్ళే రోజు అమ్మ ఖచ్చితంగా అప్పాలు చేస్తుంది, ఇంకా గారెప్పాలు చేస్తుంది.
ఇంకా ఫాస్ట్గా చేసేసినాము. ఇంకా లేట్గా స్టార్ట్ చేసినాం అనమాట. నాకైతే పర్లేదు లేట్ అయినా, మా చెల్లికి అయితే కష్టం, తనకి ట్రైన్ టైం అయిపోతుందని ఫాస్ట్గా చేసేసినాం. గారెలు కారపూసలు 2 చేసేసింది. ఇంకెవరిది వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయినాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, బోర్ కొడితే స్కిప్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో లేదా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.